రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరఫరా చేసే వాహనాలను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా ఆందోళన బాటలు పట్టారు. అయితే ప్రభుత్వం సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం తాము జీవనోపాధి కోల్పోయామని, తాము తీవ్రంగా నష్టపోయామని అయితే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి బాధ ఏంటి, ఇది నిలిపివేయడం వల్ల వారికి వచ్చిన ఇబ్బందులు ఏంటి, తదితర అంశాలన్నీ వారితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ రేషన్ డీలర్ వాహనాలను నిలిపివేయడంతో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అసలు ఆర్థికంగా 9,260 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి సార్. మేము ఆర్థికంగా మాకు 2027 వరకు అగ్రిమెంట్ ఉందండి. ఈ 2027 వరకు కొనసాగాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ప్రభుత్వం పక్కదారి పడుతున్న బియ్యం ఈ వాహనాల వల్ల ఇబ్బంది ఎదురవుతుందని చెప్పిన విమర్శ కూడా చేస్తుంది. ఏంటి అది ఎంతవరకు వస్తుంది? ఎవరో ఒకరు తప్పు చేసినందువల్ల మొత్తం ఊరంతా ఒకటైతే ఎలా సార్? అది మొత్తం ఎంతమంది ఉన్నారు సుమారు? మనకు విజయవాడ తీసుకుంటే విజయవాడలో ఎంతమంది ఆధారపడి ఉండొచ్చు? ఇక్కడ 300 కుటుంబాలు సార్, మొత్తం 300 వెహికల్స్ సార్, ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాలో 300 కుటుంబాలు ఒక విజయవాడలోనే వెహికల్స్ పై ఆధారపడడం అయితే చెప్తున్నారు. ఇక మరింత మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి వెహికల్స్ ఆపివేయడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎక్కడ పని చేస్తున్నారు మీరు? మీ వెహికల్కి వచ్చిన ఇబ్బంది ఏంటి? నేను భవానీపురంలో పనిచేస్తానండి. మాకు వచ్చేసరికి సడన్గా నిర్ణయం తీసుకుంటే మా కుటుంబం అనేది రోడ్డు పడుతుంది. మాకు ఏ ఇంటిమేషన్ లేదు. మాకు ఇప్పుడు సపోజు లోన్ ఉంది, అది 2027 పూర్తి అవుతుంది. ఆ 2027 వరకైనా ఉంచితే మాకు ఏదో ఉపయోగం జరుగుతుంది, అప్పటిలోపు ఏదో ఎత్తుకుంటాం. ఇప్పుడు సడన్గా తీయడం వల్ల మా కుటుంబం అనేది రోడ్ అయిపోతుంది. మంత్రి గారు అంత నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు ఇది కరెక్ట్ కాదండి. చాలామంది కోవిడ్ టైంలో కానీ, వరద వచ్చినప్పుడు కానీ, ఏ విషయంలో కానీ, ఒక మీటింగ్ చేయనప్పుడు కానీ మమ్మల్ని హెల్ప్గా చాలామంది వాడుకున్నారు గవర్నమెంట్. మాకు అనేది గవర్నమెంట్ ఏదో కూడా చేయాలి. ఈ రేషన్ వాహనాలు నిలిపివేయడం అనే నిర్ణయం సముచితేనా? మీరు భావిస్తున్నారు సముచితమేనా? అసలు ఇప్పుడు మమ్మల్ని అడిగితే అది మేము అసలు అది కరెక్ట్ కాదని చెప్తాం. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు ఏదన్నా ఉంటే పబ్లిక్ని అడగాలి. వాళ్ళు మాకు ఈ రేషన్ వెహికల్స్ వద్దు అని అంటే తీసేయచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం పోయిన నెల సీఎం గారు చేసిన సర్వేలో కూడా 70% మాకు ఈ రేషన్ వెహికల్ ద్వారా మాకు అన్నీ అందుతున్నాయి అని చెప్పారు. కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, అధికారం ఎవరు ఉన్నా కూడా మేము ప్రభుత్వం కింద పని చేయాలనుకున్నాం కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి మాకు అదే 18,000 జీతంతోనే పనిచేస్తాం. కానీ 4.5 సంవత్సరాల కాలం నుంచి ఏ రేట్లు పెరగలేదా? అమలీ రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, మిగతా ఉప్పులు పప్పులు స్కూల్ ఫీజులు అన్నీ పెరిగాయి. కానీ మేము మాత్రం అదే జీతానికి పనిచేస్తున్నాం. అయినా సరే ఏనాడు మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు, ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు, ఎవరిని ఏమనలేదు. ఎవరి పని వాళ్ళు ప్రభుత్వం మాకు అప్పచెప్పిన పని అప్పచెప్తున్నాం. కానీ ఇప్పుడు మాకు 1 సంవత్సరాల కాలం ఇంకా గడువు ఉండగానే తీసేసి మీ వాహనాలు మీకు ఇచ్చేస్తున్నాం అంటే ఆ వాహనాలు కూడా డౌన్ పేమెంట్ కట్టింది మేమేనండి. మేము అర్హులం అయ్యి ఉండి కార్పొరేషన్ మాకు ఆ సబ్సిడీ ఇచ్చింది. అంతేగాని ఎవరు మాకు ఉచితార్థంగా ఎవరు ఏమీ ఇవ్వలేదు. లోన్ ఈఎంఐ కూడా మా శాలరీలోంచి కట్ అయ్యి మిగతా 18,000 పడుతుంది. దాంతోనే ఫ్యామిలీని అలా నెట్టుకుంటూ వస్తుంది. మీ వాహనాలు నిర్ణీత స్థానంలో నిలబడటం లేదు, ఇటీవల ఉపయోగం లేదు, ఎక్కడ సందు చివరు నిలబెడుతున్నారు అని చెప్పి నేను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా. వాస్తవంగా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే అపోజిషన్ వాళ్ళు ఎలా అయితే చెప్తారో ఈ వెహికల్ వద్దనుకున్న వాళ్ళు ఎవరైనా అట్లాగే చెప్తారు. కానీ మేము చెప్పేది ఏంటంటే సందు చివరు ఎందుకు నిలబెడతారంటే ఆ సందులోకి వెహికల్ వెళ్ళని పరిస్థితిలో, అంటే బైకులు పెడతారు, ఆటోలు పెట్టేస్తుంటారు. పాసిబుల్ లేనప్పుడు సందు చివర పెడుతున్నాం. పాసిబుల్ ఉంటే ఖచ్చితంగా ఇంటి ముందుకు తీసుకెళ్తున్నాం కదా, ఒక 2-3 ఇళ్ల ముందుకైనా పెడుతున్నాం కదా. ఎంతకాలం లేనిది ఇప్పుడైనా ఈ సర్వే? ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే మేము మా బాధని చెప్పుకుంటున్నాం కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు. మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశం మాకు ఎటువంటి లేదు. మా ఎండియూ డ్రైవర్లకి ఏ అయితే బాధలు ఉన్నాయో దాన్ని మేము విన్నవించుకోవడానికే ప్రయత్నిస్తాం తప్ప ఎప్పుడు మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉన్నాం, వ్యతిరేకంగా మేమేమీ చేయదలుచుకోలేదు. రైట్, ఇది చెప్పండి, మీరు చెప్పండి, ఏంటి అసలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల లాభమా నష్టమా? డీలర్లకు లాభమా, వీళ్ళకి నష్టమా? పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానికంటే వేలాది మందిని ఉపాధిని తీసేసింది. ఇప్పుడు దాకా గత 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. రేపు 2027 జనవరి వరకు వీళ్ళతో అగ్రిమెంట్ ఉంది. కాబట్టి అగ్రిమెంట్ మధ్యలో తీసేయటం అంటే ఇది చట్టాలను ఉల్లంఘించడం, అగ్రిమెంట్లను ఉల్లంఘించడం, గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లను ఉల్లంఘించడం. ఇది తప్పు. ఎందుకంటే అగ్రిమెంట్లో ఏమైనా పొరపాట్లుంటే వాటిని సరిచేసి నడపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అధికారంలోకి వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అనేక రకాల వాగ్దానాలు చేసింది. లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి కల్పిస్తామని చెప్తుంది. మరి వాహనాలను తీసేయటం రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉద్యోగాలు కల్పించడమా, ఉపాధి కల్పించడమా అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేయండి.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాహనాలు తీసుకున్నారు. అటువంటి దాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసే పని ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొదటగా వీళ్ళు ఉపాధిని కాపాడటం కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, ఉపాధిని నిలబెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. వాహనాలకి వీళ్ళే పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఉంది, ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా తీసేయడం ఒక భాగం, బియ్యం పక్కదారి పడుతున్నటువంటి విమర్శలు కూడా విమర్శ చేస్తున్నారు. యూనియన్ నేతలుగా మీరు ఎలా స్పందిస్తారు? అంటే బియ్యం పక్కదారి పడుతున్నాయి అని చెప్పడం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఉంది, రెవెన్యూ వ్యవస్థ ఉంది. వీటన్నిటి ద్వారా పక్కదారి పట్టించుకోకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం ఆ పని చేయకోకుండా పక్కదారి పడుతుంది, ఎవరు చేయాలి ఆ పని? ప్రభుత్వానికి ఇచ్చింది ఎందుకు, అధికారం ఇచ్చింది ఎందుకు? అవన్నీ జాగ్రత్త చేస్తారనే కదా ఇచ్చింది. అట్ట కాకోకుండా ప్రభుత్వం ఇవన్నీ చెప్పడం అంటే మా ఉద్దేశం, చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్నాడు. ఈ జాతీయ ఈ పథకాన్ని, జాతీయ పంపిణీ వ్యవస్థని అసలు నడపకోకుండా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని గత అనేక సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పదే పక్కదారి పడతానే అని చెప్పడం అంటేనే దీన్ని అంతటి క్రమంగా వదిలించుకోవాలని ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు మాటలు తప్ప, పక్కదారి పడితే పట్టుకోండి, శిక్షించండి, దానికి ఎవరు కాదన్నారు. అది చేయకోకుండా ఈ మాటలు మాట్లాడటం అంటే అది ప్రభుత్వ చేతగానితనంగా మేము భావించాల్సి వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. విజయవాడకే పరిమితం అవుతుందా ఈ నిరసన? రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం రాత్రి చెప్పింది, నిన్న సాయంత్రం చెప్పింది. కాబట్టి ఎక్కడికక్కడే ఆందోళనలో ఉన్నారు ఈ నిర్వాహకులందరూ. అందుకని వాళ్ళందరూ మాట్లాడుకొని ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందే తప్ప విజయవాడకే పరిమితం కాదు. ఆల్రెడీ విశాఖపట్నంలో అటువంటి ప్రయత్నం జరుగుతుంది, అనేక ప్రాంతాల్లో ఒకటవుతున్నారు. నిన్న వచ్చింది కాబట్టి ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుకుంటారు. రేపటి నుంచి అవసరమైన కార్యాచరణ కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకునే కార్యాచరణకి సిఐటిగా, కార్మిక సంఘంగా మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడతామని చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రేషన్ వాహనదారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారని, భవిష్యత్తులో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పని కూడా యూనియన్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించిన వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఏదైతే రేషన్ వాహనదారులు ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో ఏపీ అమరావతి అభినవ్ భారత్ నాని.